సంతానోత్పత్తి సమస్యలకు పరిష్కార మార్గాలను ఆధునిక వైద్య శాస్త్ర పరిశోధనల ఫలితాలే అందించాయి. సంతానలేమికి దంపతులిద్దరిలోనూ కారణాలున్నప్పటికీ మహిళలనే ఎక్కువగా అందుకు బాధ్యురాలను చేసి వేధించడం ఇప్పటికీ జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో మహిళల్లో ఏర్పడే సంతానోత్పత్తి సమస్యలు, కారణాలు, వాటి చికిత్సలు తదితర విషయాలను మరింత వివరంగా చర్చిద్దాం. సంతానలేమికి చాలా కారణాలున్నాయి. ముందుగా స్త్రీ పురుషులలో ఎవరిలో లోపం ఉన్నదో తేల్చిన తరువాత చికిత్సా విధానం గురించి ఆలోచిస్తారు. ఆడవాళ్ళలో సంతానలేమికి కారణాల్లో ట్యూబర్ బ్లాక్ సమస్య ఒకటి. సహజంగా అండం శుక్రకణంతో కలిసి ఫలదీకరణం చెందడానికి ముఖ్యమైన దారిగా ఉపయోగపడేవే ఫెలోపియన్ ట్యూబ్స్. అయితే ట్యూబల్ క్యూలర్ ఇన్ఫెక్షన్లు, మూత్రనాళం ఇన్ఫెక్షన్ల కారణంగా ఈ ట్యూబల్లో బ్లాక్స్ ఏర్పడినప్పుడు అండం శుక్రకణంతో ఫలదీకరణ చెందదు. గర్భాశయంలో కణితుల్లా ఏర్పడే ఫైబ్రాయిడ్స్ సంతానలేమికి దారితీసే మరో కారణం. ఫైబ్రాయిడ్స్ ఉన్నవారికి బహిష్టు సమయంలో తీవ్రమైన నొప్పి ఉంటుంది. ఇదే క్రమంలో సబ్ మ్యూకస్ లో ఫైబ్రాయిడ్స్ ఏర్పడితే గర్భస్రావం జరిగే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో తలెత్తే ఇన్ఫెక్షన్ల కారణంగా బహిష్టు సమయంలో తీవ్రమైన నొప్పి ఉంటుంది. ఈ పరిణామాలు కూడా సంతానలేమికి కారణమవుతాయి. పీసీఓడి లేదా పాలిసిస్టిక్ ఓవరియన్ డిసీజ్ అనే ఈ సమస్య ఉన్నవారిలో హార్మోన్ పరమైన అసమతుల్యత ఏర్పడి అండాలు సరిగ్గా విడుదల కావు. ఈ సమయంలో ఋతుక్రమం కూడా సరిగా ఉండదు. ఈ పరిణామాల వల్ల గర్భం దాల్చే అవకాశం ఉండదు. ఆడవాళ్లలో సంతానోత్పత్తి సమస్యలకు చాలా రకరకాల కారణాలు అనేది ఉంటాయి. మనం చాలామందిలో చూసుకుంటే అసలు ఎటువంటి సమస్యలు అనేది ఉంటూ ఉండవు. కొంతమంది మ్యారేజ్ అయిన 6 monthsకే ఇంట్లో ప్రెషర్ ఉందనో, అత్త గారు వైపు నుంచి ప్రెషర్ ఉందనో, మా డాక్టర్ మాకు వెంటనే ప్రెగ్నెన్సీ కావాలి అని వస్తూ ఉంటారు. ఇంకొంతమంది అంటే అన్యోన్యత అనేది లేకుండా, అంటే వాళ్ళకి కరెక్ట్ ప్రాసెస్ అనేది ఇంటర్ కోర్స్ ఎలా ఉంటుంది అనేది కొంతమందిలో ఆ ప్రాసెస్ అనేది సరిగ్గా జరగకుండా కూడా మాకు పిల్లలు కావాలని రావటం జరుగుతూ ఉంటుంది. సో ఫస్ట్ మనము చూడంగానే మనం ఫస్ట్ అసెస్ చేయాల్సింది ఇద్దరిని, అంటే భార్య భర్తలు ఇద్దరినీ కూడా కలిపి ఫస్ట్ మనం డీటెయిల్డ్గా హిస్టరీ తీసుకోవాలి. అంటే ఎన్ని సంవత్సరాలు మ్యారేజ్ అయింది, ఎన్ని సంవత్సరాలు అంటే ఎన్ని మంత్స్ కలిసి ఉన్నారు, అది సరిగ్గా జరుగుతుందా లేదా అన్నది ఇంటర్ కోర్స్ క్వశ్చన్స్ అడిగి తెలుసుకోవటం, ఫ్రీక్వెన్సీ ఎలా ఉంది, ఏ టైంలో కలుస్తున్నారు, ఇవన్నీ కూడా కరెక్ట్గా హిస్టరీ అనేది తీసుకోవటం ముఖ్యమైనది. ఏడాది పాటు వైవాహిక జీవితం గడిపినా పిల్లలు పుట్టకపోతే దాన్ని సంతానలేమి అనే నిర్వచిస్తారు. ఆడవాళ్ళలో లోపం ఉంటే టెస్టులలో తేలుతుంది. రక్త పరీక్షలతో హార్మోన్ల స్థాయి నిర్ణయిస్తారు. ఎంట్రోమెట్టి బయోప్సీ ద్వారా గర్భాశయపు లోపలి అంచుల పూత ఎలా ఉన్నదో పరీక్షిస్తారు. పునరుత్పత్తి అవయవాలకు అల్ట్రాసౌండ్, ఎక్స్రే ఉండే HSG అనే పరీక్ష చేస్తారు. లేదంటే చిన్న కెమెరాతో కూడిన సన్నపాటి గొట్టంతో లాప్రోస్కోప్ విధానంలో బొడ్డు సమీపంలో లోపలికి పంపి గర్భాశయం వెలుపల అండాలు, బీజవాహికలు ఎలా ఉన్నాయో పరిశీలిస్తారు. దీన్ని బట్టి లోపం అర్థమవుతుంది. పోషకాహారం ఆవశ్యకతను వివరించడంతో పాటు అధికంగా బరువు ఉంటే బరువు తగ్గాల్సిందిగా సూచించాలి. అవసరాన్ని బట్టి ఎండ్రోమెట్రియోసిస్, ఫైబ్రాయిడ్స్ లాంటి పరీక్షలు జరపాలి. థైరాయిడ్ సమస్యలు, హైపర్ ప్రొలాక్టినేమియా, PCOS లాంటి ఎంట్రోక్రానికల్ సమస్యలకు చికిత్స చేయాలి. ఒక ఋతుక్రమంలో పలు అండాలు విడుదల అయ్యేందుకు మందుల వాడకానికి సిఫార్సు చేయాలి. సబ్ఫర్టిలిటీకి కారణాలు తీసుకుంటే ఆడవాళ్ళల్లో ఎక్కువ మందికి మనం చూసుకుంటే కనుక ఈ ఓవ్యులేషన్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. అంటే ఈ ఎగ్ ఏదైతే యూజువల్గా రిలీజ్ అవుతుందో, అంటే 14th పీరియడ్స్ నార్మల్ రెగ్యులర్ సైకిల్స్ వస్తున్న వాళ్ళల్లో ఏదైతే ఓవ్యులేషన్ అనేది జరుగుతుందో అది జరగకపోవటం వలన ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ముఖ్యంగా ఓవ్యులేషన్తో వచ్చే ప్రాబ్లమ్స్ అనేది ఆడవాళ్ళల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో అందువలన ఓవ్యులేషన్ అనేది కరెక్ట్గా జరుగుతుందా లేదా అన్నది మనం అసెస్ చేసుకోవాలి. ఇంకా కొంతమందిలో ఎక్కువగా చూసేది ఏంటంటే గర్భాశయంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా అంటే, ముఖ్యంగా మనం ప్రెగ్నెన్సీకి కావాల్సింది ఆడవాళ్ళలో మనకి 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అంటే గర్భాశయం పక్కన ఉన్న ట్యూబ్స్ అనేది 2 ఉంటాయి. ఆ ట్యూబ్స్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా,
లేదా అండాశయంలో ప్రాబ్లం ఉందా, ఈ 3 అనేది మనం అసెస్ చేసుకోవాలి. సో ఈ గర్భాశయంకి సంబంధించిన ప్రాబ్లమ్స్ మనం చూసుకుంటే కనుక ఫైబ్రాయిడ్స్ కానీ ఏమన్నా ఉందా, ఎండోమెట్రియోసిస్ అనేది ప్రాబ్లం ఏమన్నా ఉందా అన్నది మనం చూసుకోవాలి. అండ్ గర్భాశయ లోపల పొర ఎలా ఉంది, ఆ పొర అనేది బాగా గ్రోత్ అనేది జరుగుతుందా లేదా. సో ఈ 3 కనుక మనం గర్భాశయంలో మనం అసెస్ చేసుకోవాలి. అదేవిధంగా ట్యూబ్స్కి సంబంధించింది వస్తే కనుక ట్యూబ్ ఫంక్షన్ ఎలా ఉంది, ట్యూబ్స్ ఓపెన్ ఉందా లేదా అన్నది చూసుకోవడం. సో కొంతమందిలో మగవాళ్ళల్లో స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండొచ్చు, లేదా మొటిలిటీ కానీ వేరే ఇతరత్ర ప్రాబ్లమ్స్ వలన కన్సీవ్ అవ్వలేకపోతే కనుక దానికి తగ్గిన ఆ సివియారిటీని బట్టి మనం ఐయుఐ కానీ లేదా ఐవిఎఫ్ అంటే ఇక్సీ అంటాము, ఇక్సీ కానీ చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ సమస్య పరిష్కారానికి ఇప్పుడు 3 రకాల విధానాలు అందుబాటులో ఉన్నాయి. భర్త నుంచి సేకరించిన వీర్యాన్ని ల్యాబ్లో పరీక్షించి ఆరోగ్యంగా ఉన్న కణాలను వేరు చేసి స్త్రీ గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. ఈ విధానంలో సంతానం కలిగే అవకాశాలు 15% దాకా ఉంటాయి. 6 ఋతుచక్రాలకు ఫలితం లేకపోతే అప్పుడు ఐవీఎఫ్ ద్వారా ప్రయత్నించవచ్చు. మరో పద్ధతిలో స్త్రీ నుంచి సేకరించిన అండాల్లోకి పురుషుని శుక్రకణాన్ని ఒక ప్రత్యేకమైన మైక్రో మ్యానిప్యులేటర్ ద్వారా ప్రవేశపెట్టి ఫలదీకరణ చెందిస్తారు. తర్వాత వాటిని తిరిగి గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. ఈ విధానంలో సంతానం కలిగే అవకాశాలు 40% దాకా ఉంటాయి. శుక్రకణాల సంఖ్య మరీ తక్కువగా ఉన్నవారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఇక మూడోది ఐవీఎఫ్. దీన్నే టెస్ట్ ట్యూబ్ విధానం అంటారు. స్త్రీ నుంచి పక్వమైన అండాలను బయటకు తీసి పురుషుడి శుక్రకణాలతో బయటే ఫలదీకరణ చెందిస్తాయి. ఇలా ఏర్పడిన తొలిదశ పిండాల్లో 2 లేదా 3 తిరిగి స్త్రీ గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. ఈ విధానం ద్వారా సంతానం కలిగే అవకాశాలు 35% దాకా ఉంటాయి. పిండాన్ని మరో స్త్రీ గర్భాశయంలో పెంచే సరోగసీ విధానం కూడా అందుబాటులోకి వచ్చింది. సో ఇప్పుడు మారుతున్న ఈ జీవన శైలి ఏదైతే ఉందో అంతకుముందు ఆల్మోస్ట్ చాలా వర్స్ట్ స్టేజ్కి ఉంటున్నప్పుడు టైంలో ఈ కోవిడ్ ఏదైతే ఉందో, ఈ కోవిడ్ రావటం వలన ఆల్మోస్ట్ ఒక ప్రపంచం తలకిందులైందని చెప్పుకోవచ్చు. సో ఈ కోవిడ్ వలన ఉన్న స్ట్రెస్సెస్తో పాటు ఇంకా ఎక్స్ట్రా స్ట్రెస్ అనేది అందరి లైఫ్స్లోనూ పడటం వలన చాలా స్ట్రెస్ఫుల్ అయిపోతూ ఉన్నారు. సో బయటకు వెళ్ళాలంటే ట్రీట్మెంట్స్కి వెళ్ళాలన్నా బయట కోవిడ్ స్ట్రెస్ అనేది ఎక్కువైపోతుంది. ఒక పక్కన ఏజ్ ఎక్కువైపోయి, ఒక పక్కన పిల్లలు కావాలి అన్న తపనతో చాలామంది ఉంటూ ఉంటారు. బయటకు వెళ్ళి ట్రీట్మెంట్స్ తీసుకోలేకపోతూ ఉంటారు. బయటకు వెళ్ళాలంటే స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. సో వీటన్నిటి వలన ఈ స్ట్రెస్ ఫ్యాక్టర్ అనేది చాలా చాలా ఎక్కువైపోయింది. అండ్ మనందరికీ తెలిసింది ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా కూడా చాలా ఎక్కువ అవర్స్ ఆఫ్ సిట్టింగ్ పోస్చర్లో చాలా ఎక్కువ స్ట్రెస్ అనేది పడుతూ ఉన్నారు. సో వీటన్నిటి వలన మన జీవన శైలి అనేది చాలా మారిపోయింది. యోగా, మెడిటేషన్ చేయటం, అదేవిధంగా ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఆడవాళ్లలో చూస్తున్న ఈ హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ శాతం కూడా ఆడవాళ్ళు బరువు పెరగటం వలన ఈ హార్మోనల్ ప్రాబ్లమ్స్ అనేది వచ్చి వాళ్ళకి ఫర్టిలిటీ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంది. సో ముఖ్యంగా ఎక్సర్సైజ్ చేసుకోవడం, స్ట్రెస్ అనేది తగ్గించుకోవడం, ఆహారం కరెక్ట్గా టైంకి తిని మంచి డైట్ ఫాలో అవ్వటం అనేది చేయడం ద్వారా ఈ ప్రెగ్నెన్సీ రేట్స్ అనేది కూడా చాలా మనం బెటర్గా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం, ఆధునిక జీవనశైలికి అలవాటు పడటం, గర్భాశయ కణితులు, సర్వైకల్ క్యాన్సర్, మానసిక ఒత్తిడి లాంటి అనేక కారణాల వలన ఆడవాళ్లలో సంతానోత్పత్తి సమస్యలు వస్తున్నాయి. దత్తత లాంటి ప్రత్యామ్నాయ మార్గాలున్నప్పటికీ మాతృత్వం అనే అనుభూతి కోసం తప్పించే వాళ్ళు తక్కువేమీ కాదు. అలాంటి వాళ్ళు ఇప్పుడు సంతానం కలగడం లేదని బాధపడే అవసరం లేకుండా ఆశించిన సంతాన భాగ్యాన్ని కలిగించేందుకు సంతాన సాఫల్య కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి.